జనవరి 2వ వారంలో రాష్ట్రానికి కాళేశ్వరం కమిషన్ మళ్ళోసారి కాళేశ్వరం కమిషన్ ఎంట్రీ ఇచ్చిందనంటే కేసీఆర్కి హరీష్ రావుకి ఈసారి మాత్రం నోటీసులు ఇవ్వడం మిగిలిపోయింది. ఇక మిగిలినందరూ కూడా ఇప్పటికీ నోటీసులు ఇవ్వడం వాళ్ళకి విచారణ చేయడం మొత్తం కూడా అయిపోయింది. ఇక కేసీఆర్ హరీష్ రావు వర్షనే ఇప్పుడు నెక్స్ట్ వినాల్సిన అవసరం ఉన్నది. కాళేశ్వరం పైన న్యాయ విచారణలో భాగంగా జనవరి 2వ వారంలో కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ రాష్ట్రానికి రానట్టుగా సమాచారం. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్లోని పలు అవకతవకలపైన కమిషన్ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సాంకేతిక ఆర్థిక పరమైనటువంటి అంశాలపై కమిషన్ విచారణ పూర్తి చేసింది. నెలలో నిర్వహించినటువంటి బహిరంగ విచారణ పలువురు తాజా మాజీ ఐఏఎస్లు కూడా విచారించింది. తదుపరి విచారణను మరింత విస్తృతం చేసే అవకాశాలున్నాయి. కీలక వ్యక్తులకు ఈ దఫా నోటీసులు జారీ చేయనట్టుగా సమాచారం. కీలక వ్యక్తులు ఎవరిక? ఇక ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు, విద్యుత్ సంస్థల ఇంజనీర్ రఘులను విచారించనున్నారు. వారు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా బహిరంగ విచారణ పూర్తి చేసి అభిప్రాయాలు నమోదు చేయనున్నారు. బ్యారేజీల నిర్మాణ సంస్థల ప్రతినిధులతో పాటు గతంలోనూ విచారణ పూర్తయినటువంటి ఒకరిద్దరు మాజీ ఈఎన్సీలను మరోమారి విచారణకు పిలిచే అవకాశాలున్నట్టుగా సమాచారం. ఈ నెలతో కమిషన్కు ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగియనుండగా మరో 2 నెలలు పాటుగా పొడిగిస్తూ ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో వచ్చే నెల 16వ తేదీన లేదా 17వ తేదీలో జస్టిస్ ఘోష్ మరో విడత విచారణ ప్రారంభించే అవకాశాలున్నట్టుగా సమాచారం. ఇది పొడిగించుకుంటూ పోతే అయ్యేదెప్పుడు పోయేదెప్పుడు? ఇప్పటికే సంవత్సరం అయిపోయింది, 13 నెలలు అయిపోయింది ప్రభుత్వం ఏర్పాటు అయిపోయి. ఇప్పటికే సంవత్సరం కాలంగా కావస్తోంది. సంవత్సరం కాలం పూర్తి అయిపోయిన నేపథ్యంలో కూడా ఇంకా దీనికి సంబంధించి ఊసేయలేదు. ఇంకా పొడిగిస్తూ వస్తున్నారట. మరి ఇది ఎప్పుడు కొలికి వస్తుందో చూడాలి.